హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. మరి ఈ రోజు వీడియో ఏంటో చూసేద్దామా. మంచినీళ్ళు తాగడం వలన వెయిట్ లాస్ అవుతారా? నిజమేనా? అయితే ఇంకెక్కడి నుంచి బిందెలు బిందెలు తాగేద్దాం అని అనుకుంటున్నారా చాలా మంది. మంచినీళ్ళు తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారండి, కానీ ప్రాపర్ గా తాగడం వల్ల అవుతారు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు ఇంకా నీళ్ళు తాగితే మనం వెయిట్ లాస్ అవుతామో సన్నగా అయిపోతామో అని అనుకొని మాత్రము బిందెలు బిందెలు తాగేసామనుకోండి, అది వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్ కి దారితీస్తుంది అన్నమాట. సో అందుకే మంచినీళ్ళు తాగే ప్రొసీజర్ కూడా ఒక పద్ధతిలోనే తాగాలన్నమాట. అంతేకాని చెప్పినట్లుగా అయితే ఎక్కువ తాగేయడం, లేకపోతే అసలు ఆపేయడం. అంటే ఒంట్లో వాటర్ వల్లనేమో మనకి ఒళ్ళు వచ్చేస్తుంది, దానివల్ల మనం వాటర్ తాగకపోతే ఒళ్ళంతా ఆరిపోతుందేమో అని ఒక రకంగా అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయి మనం సన్నగా అయిపోతామో అని కొంతమంది అనుకుంటారు. సో రెండు కూడా రాంగ్ ఏమటండి. ఏదైనా సరే అంటే బాడీకైనా సరే దేనికైనా సరే ఎంత వరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలన్నమాటండి. సపోజ్ మీరు మిక్సీలో పప్పు వేసి గ్రైండ్ చేయండి, అది ఎంతవరకు అవుతుంది? అవ్వదు, సౌండ్ వచ్చేస్తుంది. ఎందుకంటే కనుక దానిలో కొంచెం వాటర్ వేస్తేనే కదా బ్లేడ్ తిరిగి అది మిక్స్ అవుతుంది. సో మన బాడీ కూడా అంతే మాటండి. సో అందు గురించి అని వాటర్ తాగే పద్ధతి ఎలాగా అంటే కనుక చాలా మంది ఇలాగా చేసి చూడండి ఒకసారి మీరు. అయితే మంచినీళ్ళు ఒక్కటే తాగేసి ఫుల్గా తినేసి ఏ ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గుతారా అంటే కనుక అది తగ్గరమాట అండి. మంచినీళ్ళు తాగడం వల్ల ఒక రకమైన ఉపయోగం అయితే ఉంది. అయితే ఎలా ఎలా తాగితే మంచిది అని అన్నది అంటే నేను పాటించింది మీకు చెప్తున్నాను అనమాట. నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏముంది దీనిలో, కెమికల్స్ లేవు, మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు. మన ఇంట్లో దొరికే మంచినీళ్ళని ఒక ప్రాపర్ గా పద్ధతిగా తాగితే బాగుంటుంది అని నేను అంటున్నాను అనమాట. అది ఎలాగా అంటే అండి, మీరు ఉదయాన్నే లెగిస్తారు కదా, లేచిన వెంటనే చాలా మందికి మంచినీళ్ళు తాగే అలవాటు ఉంది. కొంతమందికి లేకపోయినా అలవాటు చేసుకుంటున్నారు. కొంతమందికి మంచినీళ్ళు తాగితే వామిటింగ్ వచ్చేస్తుంటది. అంటే అలవాటు లేకమాట అండి. అయితే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అలవాటు ఉన్న వాళ్ళు అయితే కనుక చల్లనీళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళు వేడి నీళ్ళు తాగండి. అంటే గోరువెచ్చ నీళ్ళు లేచి లేవగానే 2 గ్లాసులు తాగలేని వాళ్ళు 1 గ్లాసు గోరువెచ్చ నీళ్ళు తాగండి. ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోండి, మళ్ళీ వచ్చి ఇంకో గ్లాస్ తాగండి. అంతే తప్ప వెంటనే దడ తాగేకండి. గ్యాప్ తీసుకొని తాగండి. అదే అలవాటు లేని వాళ్ళు, అంటే అసలు మంచినీళ్ళు చల్లనీళ్ళు కూడా, అంటే వేడి నీళ్ళు చల్లనీళ్ళు కూడా అలవాటు లేని వాళ్ళు అయితే కనుక మొదట చల్లనీళ్ళు 1/2 గ్లాస్ తీసుకోండి. ఎందుకంటే అలవాటు పడాలి కదండి, అందు గురించని. ఆ తర్వాత అది అలవాటు అయిన తర్వాత అలా 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 గోరువెచ్చని నీళ్ళకి 2 మాటండి. ఇది మార్నింగ్ లేవగానే చేయాల్సింది. మరి అసలు మంచినీళ్ళు ఇన్ని నోట్లో వేసుకుంటే లేచిన వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంటది కొంతమందికి. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు కాస్త ఫస్ట్ లేవగానే మీరు కొంచెం నిమ్మకాయ తేనె తాగండి. ఎందుకంటే నిమ్మకాయలో పులుపు ఉంటుంది, తేనె కూడా స్వీట్ గా ఉంటుంది కనుక కొంచెం అది వెళ్ళడం వల్ల మీకు వామిటింగ్ సెన్సెస్ పోతుంది అన్నమాట అండి. సో అందువల్ల కొంచెం అంటే ఒక చిన్న గ్లాస్ తోని నిమ్మకాయ హనీ వేసుకొని తాగండి. అది తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అప్పుడు వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగండి అనమాట. అంటే ఏంటంటే మీకు ఈ వామిటింగ్ అని అన్నది కొంచెం తగ్గుతుంది అనమాట. ఎందుకంటే నిమ్మకాయ మనకి తేనె దీన్ని తాగడం వల్ల కొంత బాడీ ఏంటంటే ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఎనర్జీ వల్ల మీరు తర్వాత మీకు వామిటింగ్ అన్నది ఉండదు అనమాట. ఎందుకంటే కొంతమందికి మొదటగా తాగితేనే కదండి వస్తుంది. సో అలాంటప్పుడు దీని నుంచి స్టార్ట్ చేయండి. అలా నెమ్మదిగా ఫస్ట్ నీళ్లు పెట్టుకుంటే తర్వాత నిమ్మకాయ నీళ్ళు తాగేలాగా రండి మాట. ఏదైనా సరే అండి మనం చేసుకున్న బట్టే ఉంటుందన్నమాట. మనం ఎక్కడికో వెళ్ళి ఏదో డైట్ ఫాలో అవ్వక్కర్లేదు. మన ఇంట్లో ఉండి మన చుట్టుపక్కల దొరికే వాటితోనే మనం చేసుకోవచ్చు అన్నమాట. సో అలా చేసిన తర్వాత అంటే ఏంటంటే నైట్ మనం తిన్న హార్డ్ ఫుడ్ ఏదైనా ఉంటుంది చూడండి పేగుల్లోని, ఇది మనం లేచిన వెంటనే నీళ్ళు తాగడం వల్ల అది మనకి వెంటనే అంటే ఆ పేగుల దగ్గర ఎక్కడైతే అలా అంటుకుపోయి అలా ఉండిపోతుందో అదంతా కూడా దిగిపోతుంది అనమాట. అంటే మనకి మోషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఉదయాన్నే లేవగానే నీళ్లు తాగమంటారు. మరి 2 గ్లాసుల నీళ్లు తాగేసిన తర్వాత మీ పనులు చేసుకోండి. ఒక అరగంట గ్యాప్ ఇచ్చి కాఫీ టీ తాగండి. పాలతో కాదండి, పాలు లేకుండా తాగండి. ఎందుకంటే మీరు ఒక నెల రోజులు పాలు టీ తాగేవాళ్ళు, పాలు కాఫీ తాగేవాళ్ళు బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగి చూడండి, మీకే తెలుస్తుంది తేడా, నేను చెప్పక్కర్లేదు అనమాట. సో అదైన తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట గ్యాప్ ఇవ్వండి. అరగంట గ్యాప్ ఇచ్చి ఇంకొక 2 గ్లాసులు నీళ్ళు తాగండి.
చల్లనీళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు చల్లనీళ్ళు, వేడి నీళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు వేడి నీళ్ళు. 90% వేడి నీళ్ళు తాగడం వల్ల మీకు చాలా మంచిదండి. నేను ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీ పనులు చేసుకోండి. టిఫిన్ సెక్షన్కి రండి. టిఫిన్ ఏం చేస్తున్నారో చూసుకోండి. అండ్ డైట్ అంటూ ఏమీ లేదు. మనం మధ్యాహ్నం హెవీగా ఉంది భోజనం, ఈ రోజు కర్రీసే హెవీగా ఉన్నాయి, నాన్ వెజ్ తింటున్నా ఉన్నప్పుడు మార్నింగ్ డైట్ లో కొంచెం తగ్గించేసుకోండి. మీరు కానీ నా వీడియోస్ కానీ మంచి సపోర్ట్ చేస్తే నేను ప్రతి విషయాన్ని కూడా మీకు మీ ఇంట్లో మీరు చేసుకునే విధంగా నేను చెప్తాను అనమాట అండి. టిఫిన్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ దడదడ నీళ్ళు తాగేకండి. ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు కూడా ఏమీ తాగకండి. ఎందుకంటే కనుక ఏది తిన్నా తర్వాత కాస్త టైము ఇచ్చిన తర్వాత అప్పుడు తాగాలన్నమాట అండి. ఇక టిఫిన్ బాగా తినేసిన తర్వాత ఇంకా భోజనం వరకు కూడా వేడి నీళ్ళు అయితే వేడి నీళ్ళు, చల్లనీళ్ళు అయితే చల్లనీళ్ళు అలా తీసుకుంటూ ఉండండి. కొంచెం 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 కొంచెంగా అలవాటు చేసుకోండి. భోజనం చేసిన తర్వాత మాత్రం మంచినీళ్ళు తాగండి, భోజనానికి ముందు తాగండి. ఇలా మధ్యాహ్నం వరకు మనకి రోజుకి 5 లీటర్ల వరకు కూడా వాటర్ అవసరం ఉంటుందండి. సో మీరు ఆలోచించుకోండి, ఏది తిన్న తర్వాత వెంటనే తాగండి, గ్యాప్ ఇచ్చి తాగండి. అలాగే నైట్ వరకు కూడా ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతూ కూడా మొదట ఒక రోజు అలవాటు లేని వాళ్ళు లీటర్ నీళ్ళు తాగండి, ఆ తర్వాత కొంచెం పెంచండి. అలా 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 5 లీటర్ వరకు కూడా రండి మాట. ఏదైనా మనం అనుకుంటే చేయలేదంటూ ఏమీ లేదన్నమాట. సో ఇలా మీరు పాటించి చూడండి. ఒక నెల రోజుల తర్వాత మీలో వచ్చే మార్పులు మీకే తెలుస్తుంది. నాకు మెసేజ్ చేయండి. ఇది ప్రాణాంతకమైనది ఏం కాదు కదండి. మంచినీళ్ళు తాగడం వల్ల మనకొచ్చే లాభాలన్నమాట. ఇది వరకు రోజుల్లో అయితే మా చిన్నప్పుడు లేపి బెట్టి ఇచ్చేవారన్నమాట అండి. పాలు పల్చగా ఉండేవి. అవి ఆవు పాలైనా గేదె పాలైనా సరే డైరెక్ట్ గా వచ్చేవి అన్నమాట. అయితే వాటితో ఉదయాన్నే లేచి మేము టీ తాగిన తర్వాత ఎనర్జీ మాట అండి. టీ అన్ని పనులు చేసుకుని చదువుకోవడం ఇలా అన్ని. కానీ ఇప్పుడు టీ తాగితే హనీ, ప్యాకెట్ పాలు, కల్తీ అంతా. సో అలాంటప్పుడు ఏంటంటే మన పొట్టలో ఉన్న దీనిని మన కొవ్వుని గాని కొలెస్ట్రాల్ గాని తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ కూడా 5 నుంచి 6 బాటిల్స్ నీళ్లు రోజుకి తాగడానికి ట్రై చేయండి. అది కూడా తిన్న వెంటనే మాత్రం 1 లీటర్ నీళ్ళు తాగేయకండి. అదేంటంటే అలా తాగడం వల్ల ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. పొట్ట హెవీ అయిపోయినట్టు అయిపోతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక అరగంట గంట గ్యాప్ ఇవ్వండి తిన్న తర్వాత. ఇలా చేయడం వల్ల మీరు చాలా 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 మీకు బాడీ రిలీఫ్ అవుతుంది. మీరే నమ్మరండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇలాగే చూస్తూ ఉండండి. మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ వాళ్ళందరికీ పంపించండి. మీరు వీడియోని ఆదరించే కొద్దీ నేను ఇంకొన్ని విషయాలు మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను అన్నమాట.